జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్త జ్ఞానదం గురుమాశ్రయే. శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందములో అధ్యాయం 7లో 21 దాకా చెప్పుకున్నామమ్మా. మనం 22 ఈరోజు. క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా బ్రహ్మదృగ్జిత పదం నరకార్తిలిప్సు ఉద్దంచ సౌవని కంటకముగ్రవీర్య స్త్రీ సప్తకృత ఉరుధార పరస్వదేనా. క్షత్రియులుగా పిలువబడు పరిపాలకులు నరకమున క్లేశమును అనుభవింపగోరి పరతత్వపదం నుండి వైదొలిగినప్పుడు భగవానుడు పరశురామావతారమున భూమిపై కంటకముల వంటి ఆ వాంఛిత రాజులను సమూలముగా నాశనం చేసెను. ఆ విధముగా అతడు 21 మార్లు తన పదునైన గండ్ర గొడ్డలిచ్చే క్షత్రియులను నశింపజేసెను. విశ్వములోని ఏదేని ఒక భాగమునకు, ఈ లోకములకు కానీ ఇతర లోకములకు కానీ చెందిన పాలనాధికారులకు క్షత్రియులు వాస్తవమునకు సర్వశక్తి సంపన్నుడగు శ్రీకృష్ణ భగవానునికి ప్రతినిధులై ఉన్నారు. ప్రజలను భగవదనుభూతి పదము వైపునకు నడుపుటకే వారు ఉద్దేశింపబడిరి. ప్రతి దేశము మరియు దాని పాలనాధికారులు పాలనా విధానము రాచరికమైనను లేదా ప్రజాతంత్రమైనను, కొందరు పెద్దలు కూటు చేయు రాజ్యమైనను లేదా నిరంకుశమైనను పౌరులకు భగవదనుభూతి వైపునకు నడుపుటలో గురుతర బాధ్యతను కలిగి ఉన్నారు. సమస్త మానవులకు ఇది అత్యంత ఆవశ్యకమై ఉన్నది. దేశ పౌరులను ఈ లక్ష్యం వైపునకు నడిపడి బాధ్యతను స్వీకరించుట తండ్రి, గురువు, అంత్యమున దేశము యొక్క ధర్మమై ఉన్నది. పరమజనుడగు భగవానుని సంకల్పమునకు ఎదురు తిరిగి తత్ఫలితముగా భౌతిక ప్రకృతి బద్ధులైన పతిత జీవులకు ఒక అవకాశమునొసగటి ప్రయోజనము కొరకే ఈ జగత్తు సృజింపబడినది. భౌతిక ప్రకృతి క్రమముగా జీవుని నిరంతర దుఃఖక్లేశములు కలిగిన నరక స్థితికి కొనిపోవును. బద్ధజీవనమునకు నిర్దేశింపబడిన విధి నియమములకు విరుద్ధముగా చనువారు బ్రహ్మోగ్గిత పదులు అంటే పరతత్వ పదమునకు విరుద్ధముగా చనువారు అని పిలువబడుతారు. వారు నిక్కముగా శిక్షార్హులు. భగవదవతారముకు పరశురాముడు అటువంటి ప్రపంచ పరిస్థితుల యందే అవతరించి దుష్కృతులకు రాజులను 21 మార్లు వధించెను. ఆ సమయమున పలువురు రాజులు భారతదేశం నుండి ప్రపంచ ఇతర ప్రాంతములకు పారిపోయేది. మహాభారతం అనుసరించి ఈజిప్టు దేశ రాజులు ఆదిలో భారతదేశం నుండి వలసపోయి ఉండేది. పరశురాముని దండనా కార్యక్రమమే దానికి కారణము. రాజులు లేదా పరిపాలకులు భగవద్రహితులుగా అయినప్పుడు మరియు భగవద్రహిత నాగరికతను యోచించినప్పుడు అదే విధముగా దండింపబడుదురు. భగవానుని ఏర్పాటు అదియే. అస్మత్ప్రసాద సుముఖః కలయా కలేచ ఇక్ష్వాకువంశ అవతీర్య గురుర్నిదేశే తిష్టం వనం సదయితానుజ అవివేశ యస్మిన్ విరుధ్య దశకందర అతిమాచత్. విశ్వమందలి జీవులపై నిర్హేతుక కరుణచే భగవానుడు
తన ప్రధాన విస్తారములతో సహా ఇక్ష్వాకు మహారాజు వంశమున ఆంతరంగిక శక్తియకు సీతాదేవికి ప్రభువుగా అవతరించను. తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞపై భార్యను అనుని కూడి అతడు వనమును ప్రవేశించి అతడు పెక్కు సంవత్సరములు వసించను. భౌతికముగా గొప్ప శక్తిశాలికు దశమస్తక రావణుడు అతని ఎడ గొప్ప అపరాధం కావించి అంచెమున నశించెను. అమ్మా, శ్రీరామచంద్రుడు భగవానుడు కాగా అతని సోదరులకు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ప్రధాన విస్తారములై ఉన్నారు. ఈ నలుగురు సోదరులు విష్ణు తత్వములే గాని సాధారణ మానవులెన్నడూను కారు. రామచంద్రుని సోదరులను సాధారణ జీవులను పలుకు అధర్మయుత అజ్ఞాన వ్యాఖ్యాతలు రామాయణపు పలువురు కలరు. కానీ భగవత్తత్వజ్ఞానమున పరమ ప్రామాణిక గ్రంథము అగు శ్రీమద్ భాగవతమునందు ఇచ్చట అతని సోదరులు ప్రధానాంశములని స్పష్టంగా తెలుపబడినది. శ్రీరామచంద్ర ప్రభు వాసుదేవుని అవతారము, లక్ష్మణుడు సంరక్షకుని అవతారము, భరతుడు ప్రద్యుమ్నుని అవతారము, శత్రుఘ్నుడు అనిరుద్ధుని అవతారము. వారందరూ దేవదేవుని విస్తారములై ఉన్నారు. భగవాను ఆంతరంగిక శక్తియకు సీతాదేవి అంటే లక్ష్మీ అమ్మవారు సాధారణ స్త్రీ కానీ బహిరంగ శక్తియకు దుర్గాదేవి కానీ కాదు. దుర్గాదేవి భగవానునికి బహిరంగ శక్తే ఉన్నది. ఆమె శివుని కూడి ఉండును. భగవద్గీత 4:7 తెలుపబడినట్లుగా వాస్తవము ధర్మాచరణమునందు పరస్పర విరుద్ధతలు ఏర్పడినప్పుడు భగవానుడు అవతరించను. శ్రీరామచంద్రుడు సైతము అటువంటి పరిస్థితుల యందే సోదరుడు భగవానుని ఆంతరంగిక శక్తి విస్తారములు మరియు లక్ష్మీదేవి సీతాదేవి కూడి అవతరించను. తండ్రి యొక్క దశరథ మహారాజు ఆజ్ఞాపింపబడిన శ్రీరామచంద్రుడు కొన్ని వికార పరిస్థితుల యందు వనమును కేకవలసి వచ్చను. అయోధ్యానగర రాజుగా ప్రకటింపబడనున్న సందర్భములను అతడు ఆదర్శనీయుడు తనయునిగా తండ్రి ఆజ్ఞను నెరవేర్చను. సోదరులతో ఒకడైన లక్ష్మణస్వామి అతని వెంట జనగోరెను. నిత్య పత్నియకు సీతాదేవి సైతము శ్రీరామచంద్రునితో జనగోరెను. శ్రీరాముడు ఇరువురు కోరికను అంగీకరించగా అందరూ కలిసి 14 ఏళ్ల వనవాసం వచ్చే దండకారణ్యమును ప్రవేశించిరి. వారి అరణ్యవాసమయమున రాముడు మరియు రావణుని నడుమ కలహము సంభవించను. రావణుడు రాముని పత్నికు సీతను అపహరించెను. అధిక శక్తిశాలిగా రావణుడు తన రాజ్యము మరియు వంశములతో సహా నశింపజేయబడుతో ఆ కలహము పరిసమాప్తము చెందెను. సీతమ్మ సాక్షాత్తుగా లక్ష్మీదేవియే. ఏ జీవితంలో ఆమె భోగ్యనీయము కాదు. తన భర్త యొక్క శ్రీరామచంద్రునితో పాటుగా ఆమె జీవనిచ్చే ఆరాధనీయమై ఉన్నది. రావణుని వంటి లౌకికుడు ఈ గొప్ప సత్యమును ఎరుగజాలడు. పైగా రాముని ఆధీనము నుండి సీతను అపహరింపుకోరి గొప్ప క్లేశములను పొందును. ఐశ్వర్యమును మరియు భౌతికాభివృద్ధి వెంట పరుగుది లౌకికులు రామాయణము నుండి నేర్పవలసిన పాఠమేమనగా దేవదేవుని ఆధిపత్యమును అంగీకరింపకనే అతని చెందిన ప్రకృతిని కొల్లగొట్టిన వలెనని విధానము రావణుని పద్ధతి అయి ఉన్నది. రావణుడు భౌతికంగా మిగుల పురోగతి చెంది ఉండెను. తన లంకారాజ్యమును అతడు స్వర్ణమయముగా చేసివేసెను. కానీ శ్రీరామచంద్రుని ఆధిపత్యమును గుర్తింపగా అతని భార్యకు సీతాదేవిని ఆహ్వానించిన కారణమున రావణుడు సంహరింపబడెను. అతని సమస్త ఐశ్వర్యము మరియు శక్తి నశింపచేయబడెను. శ్రీరామచంద్రుడు షడ్విభూతులను పూర్ణముగా కలిగిన పూర్ణావతారము కనుకనే ఈ శ్లోకమునందు అతడు కలేశః సర్వైశ్వర్య ప్రభువు అని పేర్కొనబడినారు. యస్మాదధిరూఢ భయంగవేపో మార్గం నపజ్జరిపురం హరవృద్ధి దక్షో దూరే సృహున్మదిత రోషచునో న దృశ్యా తాతప్యమానమకరోరగ నక్రచక్ర. దూరముగానున్న తన సుహృత్తు సీతాదేవి కొరకు వ్యాకుల పడినవాడై శ్రీరామచంద్రుడు శత్రువుకు రావణుని పురమును శివుని అంటే స్వర్గరాజ్యమును దహింపగోరిన
అరుణ నేత్రములను బోలిన నేత్రములతో వీక్షించెను. మహాజలది అతడు భీతిచే వణుకుచు అతనికి త్రోవ ఇచ్చెను. అంటే సముద్రుడు దారి ఇవ్వలేదు కదా మరి. సొరచేపలు, పాములు, మొసళ్ళు వంటి జలచరములు సముద్రపు కుటుంబ సభ్యులు భగవానుని రోషపూర్ణ అరుణ నయనముల తాపము చే తపించుటయే అందులకు కారణము. పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు ఇతర జీవుల వలనే సచేతన జీవి యొక్క ప్రతి భావమును కలిగి ఉండును. అతడు ఆది అయినవాడు, సకల జీవులకు పరమా మూలముగుటే అందులో కారణము. అతడు నిత్యుడు లేదా ఇతర నిత్యులతో ప్రధానుడు. అతడు అద్వితీయ ప్రధానుడు కాగా ఇతరులందరూ పరతంత్రులకు పలువురు అయి ఉన్నారు. ఈ విధముగా పలువురు నిత్యులు ఒక అద్వితీయ నిత్యునిచే ఆధారమొసగబడి ఉన్నారు. మరియు ఈ రెండు రకముల నిత్యులు గుణరీతిని ఏకమే అయి ఉన్నారు. అటువంటి ఏకత్వ కారణమున ఇరువురు నిత్యులను సహజముగా ఒకే రకపు భావములను కలిగిందురు. కానీ భేదమేమనగా ప్రధానులకు నిత్యుని భావములు పరాధీన నిత్యుల భావములతో పరిమాణ రీతిని భిన్నమై ఉన్నది. శ్రీరామచంద్రుడు క్రుద్ధుడై తన అరుణ నేత్రమును చూపినప్పుడే ఆ శక్తితే సముద్రమే వేడెక్కెను. మహాసముద్రమందలి జలచరములన్నిటికీ ఆ వేడి అనుభూతమయ్యను. సముద్రుడును భయముచే వణకుచు హరిపురమును చేరుటకు ప్రభువునకు సులభము త్రోవను చూపెను. భగవానుని ఈ రోషపూర్ణ భావమునందు నిరాకారవాదులు గొప్ప ఉపద్రవమునే గాంతురు. ఏలైనా పూర్వత్వమునందు లేమితనమునే వారు గాంచుదురు. భగవానుడు పూర్ణుడు కావున అతని యందు రోషభావము లౌకిక భావములు బోలునది ఉండకూడదని నిరాకారవాదులు ఊహింతురు. కానీ పరమపురుషుని భావనము సమస్త గుణరీతి, పరిమాణ రీతి, లౌకిక భావములకు పరమైనట్టిదనడి విషయమును అల్పజ్ఞత్వ కారణమున వారు ఎరుగలేరు. శ్రీరామచంద్రుని భావము లౌకిక మూలము నుండి కలిగినదే అయినచో గొప్ప సముద్రమును మరియు దాని అందరి ఆ వాసులను ఏ విధముగా కలతకు గురి చేయగలదు? ఏదేని లౌకిక అరుణ నేత్రము మహాసముద్రమునందు వేడిని కలిగించగలదా? పరతత్వపు సాకార నిరాకార ధారణం యందు ఈ విషయము చక్కగా వివేచింపబడవలెను. శ్రీమద్భాగవతము యొక్క ఆదియందు తెలుపబడినట్లుగా పరతత్వమే సమస్తమునకు మూలమై ఉన్నది. తత్కారణమున తాత్కాలిక లౌకిక జగమందు ప్రతిబింబితమగు భావములు నుండి పరమపురుషుడు విడివడి ఉండజాలడు. పైగా పూర్ణత్వమును దర్శనమయ్యడి వివిధ భావములు క్రోధమునందు కానీ లేక దయేందు కానీ ఒకే గుణరీతి ప్రభావమును కలిగి ఉండును. వేరు మాటలో ఈ భావములన్నీను పూర్ణత్వ స్థాయిలోనే ఉన్నందున వాని నడుమ ఎటువంటి లౌకిక భేదమును లేదు. అటువంటి భావములు పూర్ణత్వమునందు నిక్కముగా కలవు. కానీ ఆధ్యాత్మిక జగమును కూర్చి తమ లౌకికమైన అంచనా వేచు నిరాకారవాదులు మాత్రము అట్టి భావములు పూర్ణత్వమునందు లేవని తలతురు. తర్వాత వక్షస్థల స్పర్శ రుగ్న మహేంద్రవాహ దన్వైర్విడంబితక కుబ్జుష ఊఢహాసం సజ్జోషుభిః సహ వినేష్యతి దరహాత్తు విపూర్జితైర్జనుష ఉచ్చరతోది సైన్యే. రావణుడు యుద్ధము చేయనప్పుడు అతని వక్షస్థలము ఢీకొనినందున స్వర్గాధిపతి ఇంద్రుని వాహనము ఏనుగు యొక్క దంతములు మురక్కలై ఆ చెల్లాచెదురైన ముక్కలు సమస్త దిక్కులను ప్రకాశింపజేసను. తత్కారణమున రావణుడు తన పరాక్రమమునకు మిగులు గర్వించి తానే సర్వ దిగ్విజేతనని తలచుచూ పోరాడు సైనికుల నడుమ విహరించను. కానీ శ్రీరామచంద్రుని దుష్టాంకారముచే అతని ఆనందాతిశయ హాసము ప్రాణవాయువుతో సహా అకస్మాత్తుగా అంతమయ్యను. జీవుడు ఎంతటి శక్తి సంపన్నుడైనను
భగవానునిచే శపింపబడినప్పుడు ఎవ్వరును అతన్ని రక్షింపచాలరు. అదే విధముగా మనుజుడు ఎంతటి బలహీనుడైనను శ్రీకృష్ణ భగవానునితో అతడు రక్షింపబడినచో ఎవ్వరును అతనిని నశింపచేయజాలరు. అదనమాట. ఆయన్ని నమ్ముకున్నప్పుడు ఏ రకంగానూ ఉండదు. అది తర్వాత భూమే సురేతరవరూధ విమర్జితాయా క్లేశవ్యయాయ కలయా శితకృష్ణకేశ జాతః కరిష్యతి జనానుపలక్ష్య మార్గః కర్మాణి చాత్మమహీమోపనిబంధనాని. భగవానుని యందు విశ్వాసము లేనటువంటి రాజులు యుద్ధబలముచే ప్రపంచము అధికార భారముతో కృంగినప్పుడు దాని క్లేశములను తొలగించుటకు ఆ దేవదేవుడు తన ప్రధానాంశతో అవతరించును. సొగసైన నల్లని కుళ్ళు కలిగిన ఆది రూపమునందు అతడు అరుదించును. తన దివ్య మహిమలను విస్తరింపజేయుటకు అతడు అసాధారణ కర్మలను అనుసరించును. అతడెంతటి ఘనతో ఎవరును సరిగా అంచనా వేయలేరు. అది బ్రహ్మాదేవుడు అటువంటి వాళ్ళు చేయలేనప్పుడు ఇంకేముంది. ఈ శ్లోకము ప్రత్యేకముగా శ్రీకృష్ణ భగవాను మరియు అతని అవ్యవహిత విస్తారము బలదేవుని అవతరణం వర్ణించుతున్నది. శ్రీకృష్ణుడు బలదేవుడు ఇరువురు ఒకే ఆదిదేవుడై ఉన్నారు. సర్వశక్తి సంపన్నుడుగా దేవదేవుడు అసంఖ్యాక రూపంలోనికి మరియు శక్తులలోనికి తనను తాను విస్తరింపజేసుకొనును. ఆ సమస్తమే ఏకమైన పరబ్రహ్మముగా పిలువబడును. అట్టి విస్తారములు స్వాంశములు విభిన్నాంశములు అనుచు రెండు భాగములుగా విభజించబడిన స్వాంశములు విష్ణుతత్వములు అని పిలువబడగా విభిన్న విస్తారములు జీవతత్వములు అని పిలువబడును. అట్టి విస్తార కార్యమునందు బలదేవుడు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానునికి తొలి స్వాంశ విస్తారమై ఉన్నారు. శ్రీకృష్ణుడు బలరాముడు సొగసైన నల్లని కురులను కలిగి ఉన్నట్లు వయస్సు పెరిగిన పిమ్మటయు విష్ణు పురాణమునందు మహాభారతమునందు పేర్కొనబడినది. ఆ దేవదేవుడు అనుపలక్ష్య మార్గుడు లేక అవాజ్వానసగోచుడు. జనసామాన్యపు పరిమితి ఇంద్రియ భావన ఎన్నడను చూడబడని అనుభూతుడు కానిన వాడు అని పిలువబడును. భగవద్గీత 7:2-5 శ్రీకృష్ణ భగవాను నుంచే నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత అని పిలువబడినది. అనగా అతడు ఎల్లలకు ప్రకటన కాబోడు. కేవలము ప్రామాణికులకు భక్తులే కొన్ని విశేష లక్షణముల ద్వారా అతనిని ఎరుగగలుగుతురు. అట్టి పులు లక్షణములో ఒకనొక లక్షణము ఈ శ్లోకమందు పేర్కొనబడినది. అదే అతడు శ్రీకృష్ణకేశుడు సర్వదా సుందరముగు కేశములతో గోచరించేవాడు అంట. శ్రీకృష్ణుడు బలదేవుడు ఇరువురును అట్టి శిరోజములను వృద్ధాప్యమందును అంటే వృద్ధాప్యం కలిగి ఉండి ఆ సమయమును కూడా వారు 16 యువకులుగా గోచరించుండిరి. పూర్ణ పురుషోత్తముడుకు భగవానుని విశేష లక్షణమిదియే. జీవులందరిలోనూ అతి పురాతనుడైనను అతడు సర్వదా నవయువకుని వలె గోచరించునని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. ఆధ్యాత్మిక దేహపు స్వభావమిదియే. భౌతిక దేహము జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అన్న లక్షణ సూచకమై ఉండగా ఆధ్యాత్మిక దేహమునందు ఈ లక్షణములు గోచరించవు. యమరాజు పక్షము వారి బంధనము నుండి అజామిలుని విడిపించుటకు వచ్చిన విష్ణుదూతలు యువకుల వలె గోచరించిరని శ్రీమద్భాగవతంలోని 6వ స్కందమునందు వర్ణింపబడినది. ఈ శ్లోకమందరి వర్ణనతో అది చక్కగా సరిపోనదై ఉన్నది. ఆ విధముగా వైకుంఠలోకము లందరి ఆధ్యాత్మిక దేహములు భగవానుని కానీ తల్లిలోకవాసులను కానీ ఈ జగత్తు యొక్క భౌతిక దేహములకు పూర్తిగా భిన్నమైనని ధ్రువపరబడినది. కనుక ఆ దేవదేవుడు ఆ లోకము నుండి ఈ లోకమునకు అవతరించినప్పుడు ఆత్మ మాయకు అంతరంగిక శక్తి చెందిన ఆధ్యాత్మిక దేహముతోనే బహిరంగ మాయతో బాహ్యముకు బహిరంగ శక్తి ఎట్టి సంపర్కము లేకుండా అరుదించును. నిరాకార బ్రహ్మము భౌతిక దేహమును స్వీకరించి ఈ జగమున అవతరించుననే వాదము మిక్కిలి అయుక్తమై ఉన్నది. అనగా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చటకు అరుదించినప్పుడు భౌతిక దేహమును గాక ఆధ్యాత్మిక దేహమును కలిగి ఉండును. నిరాకార బ్రహ్మజ్యోతి అనేది కేవలము అతని దేహపు తేజోమయము కాంతియే. కానీ
అతని దేహమునకు బ్రహ్మజ్యోతిగా పిలువడు నిరాకార కాంతికి నడుమ ఎట్టి గుణ రీతి భేదము లేదు. అధర్మవర్తునులకు రాజులచే కలుగజేయబడిన భూభారము తొలగించుటకు సర్వశక్తి సంపన్నుడకు భగవానుడే ఎందులకు రావాలననుట ప్రశ్నయే ఉన్నది. నిక్కముగా అట్టి ప్రయోజనములకై అతడే స్వయంగా రావాల్సిన అవసరం లేదు. భగవద్గుణగానము చేయుచు జీవితమును గడుపుగోరు విశుద్ధ భక్తులను ఉత్సాహపరచుటకై తన దివ్య కర్మలను ప్రదర్శించుటకై అతడు వాస్తవమునకు అవతరించును. మహాత్ములైన వారు పరమ కృష్ణ భక్తులు శ్రీకృష్ణ భగవానుని కర్మల కీర్తనం నందు ఆనందము నందునని భగవద్గీత 9:13-14 తెలుగున్నది. మడున శ్రద్ధను శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని దివ్య కర్మల వైపునకు మళ్లించడం కొరకే సమస్త వేదవాద్వయము ఉద్దేశింపబడినది. ఆ విధముగా లౌకిక ప్రజలతో గల వ్యవహారములందు భగవానుని కర్మలు విశుద్ధ భక్తులకు చర్చనీయాంశము కాగలవు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.